లాల్ దర్వాజా సింహాని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భారీ బందోబస్తు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనతో పాటు డీసీపీ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ లాల్ దర్వాజా సింహాని బోనాల ఉత్సవాల్లో పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది? ఈ సింహవాహిని లాల్ దర్వాజా బోనాలు ఈరోజు 20th రోజు మనము ఓల్డ్ సిటీకి అందరూ పబ్లిక్తో పాటు సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ బందోబస్తుకి దాదాపు 1000 పోలీస్ స్టాఫ్, ఇంకా ఒక ర్యాఫ్ కంపెనీ, స్పెషల్ ఫోర్సెస్ లైక్ సిఎస్జీ, క్యూఆర్టీ, మహిళలు ప్రొటెక్షన్ కోసం షీ టీమ్స్ కూడా 5 టీమ్స్ షిఫ్ట్ వైజ్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ ప్రివెంట్ చేయడానికి క్రైమ్ టీమ్స్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇంకా లాల్ దర్వాజాలో కూడా ఇంకా వేరే టెంపుల్స్ అన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్లో కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. బందోబస్తు కూడా వేరే డిపార్ట్మెంట్తో పాటు ఈ బ్యారికేడింగ్, క్యూ లైన్స్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా చక్కగా అంతా అరేంజ్ చేశాము. ఇప్పటి వరకు అంతా పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ లాల్ దర్వాజా కూడా మీ పబ్లిక్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎన్ని సీసీ కెమెరాలు అమర్చారు? ఆ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా ఎంతమంది మానిటరింగ్ చేస్తారు? టోటల్ 50 సీసీటీవీ కెమెరాస్ మాత్రమే ఈ బందోబస్తు కోసం లాల్ దర్వాజా అన్ని చుట్టుపక్కల ఇన్సైడ్ ద టెంపుల్, అవుట్ సైడ్ ద టెంపుల్ అండ్ ఈ దారిలో కూడా పెట్టడం జరుగుతున్నాయి. ఇంకా స్పెషలీ ఈ లాల్ దర్వాజా బోనాల కోసం ఒక సాఫ్ట్వేర్ కూడా మనము ఏర్పాటు చేశాము. దాంట్లో ఎంట్రీ ఎగ్జిట్ నుంచి ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఒక టైంలో స్టాటిక్ పబ్లిక్ లోపల ఎంతమంది ఉన్నారు, అది కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన షీ టీమ్స్ ఎంతమంది ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు? ప్రతి షిఫ్ట్లో 5 షీ టీమ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ 2 షిఫ్ట్స్ పెట్టాము. 10 షీ టీమ్స్ 2 షిఫ్ట్స్లో పని చేస్తున్నాయి. అండ్ వాళ్ళు ఇన్విజిబిలీ ఇక్కడ మఫ్టీలో తిరుగుతారు అండ్ ఈ మానిటరింగ్ అంతా చేస్తారు. మొత్తాన్ని చూసుకున్నట్లయితే దాదాపు వేలాది మంది పోలీస్ బందోబస్తు మధ్య కూడా ఇక్కడ ఆలయ పరిసర ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి డీసీపీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మాతో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, పాతబస్తీ.